హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఈ రోజు అయితే మనం మార్చ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఏప్రిల్ 2026 లో లాంచ్ అవబోయే కొన్ని మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో అంత పెద్ద పెద్ద ఫోన్స్ ఏం లేవు, ఇంపార్టెంట్ ఫోన్స్ అని చెప్పలేం. కాకపోతే కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ ఉన్నాయి. నెంబర్ కూడా పెద్దగా ఎక్కువేం కాదు, ఒక 4-5 మొబైల్స్ వరకు అయితే లాంచ్ కన్ఫర్మ్ అయినవి అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే వాళ్ళు చూద్దాం అండ్ వాటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. వాటి స్పెక్స్ కూడా అయితే చూసేద్దాం. ఇంకా వీటిలో ఏప్రిల్ స్టార్టింగ్ లోనే ఏప్రిల్ 2 అయితే మనకి వివో నుంచి వివో V70 FE అయితే లాంచ్ అవబోతుంది. దీని గురించి అయితే ఆల్రెడీ బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా బ్యానర్స్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వీళ్ళు మేజర్ గా ఫ్లెక్స్ చేసేది ఏంటంటే వీళ్ళ బ్యాటరీ గురించి. 7000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూపిస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇదైతే చాలా స్లిమ్ గా ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు. అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ తో స్లిమ్ గా వచ్చే సెగ్మెంట్ లో ఒక ఫోన్ అని చెప్పుకోవాలి. దీని గురించి అయితే ఇప్పుడు వరకు ఎక్కువగా అయితే దాన్ని ఫ్లెక్స్ చేస్తున్నారు. ఇంకా మిగతా విషయానికి వస్తే దీనికి కెమెరాస్ లో మనకి ఓన్లీ 2 కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ప్రైమరీ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ ఒకటి మాత్రమే ఉంటుంది. ఇంకా టెలిఫోటో లెన్స్ కానీ మ్యాక్రో లెన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఈ 2 కెమెరాలే. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తారు. ఇప్పటి వరకు లాంచ్ అయిన చాలా ఫోన్స్ లో అంటే లేటెస్ట్ వివో వాళ్ళు ఆల్రెడీ 50MP ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అయిపోయారు. కాకపోతే దీంట్లో మళ్ళీ అయితే డౌన్ గ్రేడ్ చేసినట్టు అయితే అనిపించింది. మళ్ళీ 50MP నుంచి 30MP అయితే తీసుకొచ్చారు. ఈసారి ఈ ఫోన్ లో మాత్రం మనకు చూడడానికి 32 మెగాపిక్సెల్ మాత్రమే ఫ్రంట్ కెమెరా అయితే కనబడుతుంది. ఇవన్నీ ఓకే అని చెప్పుకోవాలి. కాకపోతే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి ప్రాసెసర్ అయితే బాగా కనబడుతుంది. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7360 అయితే యూజ్ చేస్తారు. ఇది ఇప్పటి వరకు ఏ మొబైల్ లోనూ యూజ్ చేయలేదు. అంటే కొత్తదేం కాదు, పాతదే. లాస్ట్ వచ్చిన Dimensity 8 సిరీస్ కన్నా సరే ఇది పాతది. కాకపోతే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు, అప్పటి నుంచి వాడడం అనేసి. ఇది ఒక మంచి డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. కాకపోతే వీళ్ళవి ఇప్పుడు వచ్చే ఫోన్స్ అంటే వివో V60 కానీ V70 కానీ చూసుకున్నట్లయితే రెండు కూడా పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం ఎక్కువే ఉంటాయి దీనికన్నా. సో వాటి ప్రైస్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 40K అలా దగ్గరలో ఉంటాయి. దీన్ని కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించారు కాబట్టి మాక్సిమం నాకు తెలిసినంత వరకు 30K to 35K మధ్యలో అయితే పెట్టొచ్చు. సో అంతకన్నా ఎక్కువ పెట్టారంటే మాత్రం ఇది వర్త్ కాదని చెప్పుకోవాలి. మీరు కనుక ఇది తీసుకోవాలి అనుకుంటే 35K లోపు వస్తే ఓకే అని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus నుంచి. ఈ ఫోన్ అయితే మనకి ఏప్రిల్ 7 అయితే లాంచ్ అవబోతుంది. OnePlus Nord 6 ఇది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 8s Gen 4 అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి క్రయో చిప్ టెక్నాలజీతో వస్తుంది. గేమింగ్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకా డిస్ప్లే కూడా మనకి 1.5K డిస్ప్లే ఉంటుంది అండ్ 165Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్ గా బ్యాటరీ అయితే 9000 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకేదే కాకుండా మనకి దీంట్లో కెమెరా గురించి మాట్లాడుకోవాలనుకుంటే గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి మనకి కెమెరా అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటో నుంచి మనకి ఫిబ్రవరిలో మోటో H70 లాంచ్ అయింది. దాని తర్వాత మంత్ లో H70 ఫ్యూజన్ అయితే లాంచ్ చేశారు. మాక్సిమం ఈ మంత్ లో అయితే మనకి H70 Pro అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 8450 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 1.5K POLED డిస్ప్లే తో వస్తుంది. అంతే కాకుండా 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోపిక్ కెమెరా అండ్ అలానే 50MP అల్ట్రా వైడ్ సెన్సర్ కూడా ఉంటుంది. ఇంకా దీంతో పాటు 50MP ఫ్రంట్ కెమెరా కూడా అయితే ఇస్తారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో అయితే మనకి 6500 mAh అయితే బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మోటో ఇప్పుడు ఇలాగే దీంట్లో మనకి తెలిసిందే IP68, 69 అన్ని రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం దీని ప్రైస్ వచ్చేసరికి 35K కి ప్లస్ అయితే పెట్టచ్చు. 35K నుంచి 40K మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఐక్యూ అండ్ వివో కలిపి ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది మనకి సేమ్ ఫోన్ వచ్చేసి రెండిట్లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మోడల్స్ మార్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఐక్యూ G11 అని పేరుతో వస్తుంది. వివో నుంచి వివో T5 అని అయితే లాంచ్ చేస్తారు. చూడడానికి అండ్ లోపల కూడా రెండు అయితే సేమ్ ఫోన్స్, కాకపోతే రీబ్రాండింగ్ చేసి అయితే అమ్ముతూ ఉంటారు. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 7s Gen 4 అయితే ఉంటుంది అండ్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే, 7500 mAh బ్యాటరీ అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇదే కాకుండా కెమెరాలు చూసుకున్నట్లయితే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ సెన్సర్, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ స్పెక్స్ తో ఏ ప్రైస్ కి వర్తో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇవి ఇప్పటి వరకు ఏప్రిల్ లో వచ్చే ఫోన్స్ లో కన్ఫర్మ్ అయిన ఫోన్స్ అయితే. మిగతావి వస్తాయో రావా అని డౌట్లు అయితే చాలా ఉన్నాయి. అవి మాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లాంచ్ అయితే అవ్వచ్చు, లేదు అంటే మేక్ అయితే వెళ్ళిపోవచ్చు. లాంచింగ్ కి కన్ఫర్మ్ అయితే మాత్రం నేనైతే మన షార్ట్స్ లో కానీ వీడియోస్ లో కానీ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఇప్పుడు లైక్ చేయండి అండ్ మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.